కోల్కతా వైద్యురాలిపై హత్యాచార ఘటనపై సీఎం మమత అల్టిమేటం జారీ చేశారు. వారంలోగా కేసును పరిష్కరించాలని అధికారులకు మమత ఆదేశాలు జారీ చేశారు. వచ్చే ఆదివారం నాటికి కేసును ఛేదించలేకపోతే దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తామని వెల్లడించారు. మృతురాలి కుటుంబ సభ్యులను సీఎం మమత పరామర్శించారు. కాగా దేశవ్యాప్తంగా సోమవారం ప్రభుత్వ ఆసుపత్రుల దగ్గర వైద్యులు సమ్మె చేయడంతో సాధారణ వైద్య సేవలకు ఆటంకం కలిగింది. రోగులు తీవ్ర అవస్థలు పడ్డారు. కాగా బాధితురాలికి న్యాయం చేయాలి అంటూ వైద్యులు డిమాండ్ చేశారు. డిమాండ్ చేసిన తర్వాత వర్క్ ప్లేస్ లో రక్షణ కావాలంటూ కూడా నినాదాలు చేశారు. కాగా విధి నిర్వహణలో ఉన్న వైద్యురాలిపై దారుణంగా అత్యాచారం చేసి ఆమె ప్రాణాన్ని బలి తీసుకున్న నిందితుడితో ఎక్కడా దోషభావన లేకపోవడం పోలీసులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పోలీసులు తనను పట్టుకున్నప్పుడు కూడా అతడి కళ్లల్లో ఎలాంటి పశ్చాత్తాపము కనిపించలేదు. వారు తనను ప్రశ్నిస్తున్నప్పుడు నిర్లక్ష్యపు సమాధానాలు చెప్పినట్లు సమాచారం. ట్రైనీ డాక్టర్ పై హత్యాచారానికి పాల్పడడానికి ముందు 2 సార్లు రెడ్ లైట్ ఏరియాలకు వెళ్లినట్టు నిందితుడు చెప్పాడు. తాను చేసిన నేరాన్ని ఒప్పుకుని కావాలంటే నన్ను ఉరి తీసుకోండి అని చెప్పినట్లు తెలుస్తోంది. కోల్కతాలోని ఆర్జీకర్ వైద్య కళాశాల ఆసుపత్రిలో పీజీ ట్రైనీ డాక్టర్ పై అత్యాచారం జరిపిన నిందితుడు సంజయ్ రాయ్ తీరు పోలీసులను సైతం విస్మయం కలిగిస్తోంది. సంజయ్ రాయ్ మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు దాన్ని పరిశీలించగా దాని నిండా అశ్లీల చిత్రాలే కనిపించాయి. ఆమెపై అత్యాచారం జరిపిన తర్వాత నింపాదిగా ఇంటికి వెళ్లిన సంజయ్ రాయ్ హాయిగా నిద్రపోయి ఉదయం 9 గంటలకు లేచి రక్తపు మరకలున్న తన దుస్తులను తీరిగ్గా ఉతుక్కున్నాడని పోలీసులు తెలిపారు. అతడి బూట్లపై రక్తపు మరకలను తాము గుర్తించామన్నారు. ఆమెను హత్య చేసి తర్వాత మృతదేహం పైన కూడా సంజయ్ రాయ్ లైంగిక దాడికి పాల్పడ్డాడు అనడానికి కొన్ని ఆధారాలున్నట్టు పోలీసులు చెప్తున్నారు. ట్రైనీ డాక్టర్ పై అత్యాచారానికి నిరసనగా హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్లు కొవ్వొత్తులతో ప్రదర్శన నిర్వహించారు. ఢిల్లీలోని ఎయిమ్స్, ఆర్ఎంఎల్ సహా పలు ఆసుపత్రుల్లోని రెసిడెంట్ డాక్టర్లు నిరవధిక నిరాహార దీక్షకు దిగారు. ఈ దీక్ష జరిగినన్ని రోజులు ఓపీ విభాగాలు, ఆపరేషన్ థియేటర్లు, వార్డ్ డ్యూటీలను నిలిపివేస్తామని ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ వెల్లడించింది. అత్యవసర వైద్య సేవలను మాత్రం అందిస్తామని తెలిపింది. ఆర్జీకర్ కాలేజ్ ప్రిన్సిపల్ ను తక్షణం తొలగించాలని, దీనిపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేసింది. అయితే తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రిన్సిపల్ డాక్టర్ సందీప్ ఘోష్ ప్రకటించారు.